రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వేసవిలో ఎండలు మండుతుండటంతో రేషన్ కార్డుదారులకు 3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే అందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతుండగా రానున్న రోజుల్లో హెచ్చు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో బాణుడి ప్రతాపాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది సైతం వర్షాకాలంలో ఒకే నెలలో 3 నెలల బియ్యం కోటాను పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమయంలో అటు లబ్ధిదారులతో పాటు రేషన్ డీలర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం వల్ల వినియోగదారులకు సమయంతో పాటు రవాణా, డీలర్లకు లేబర్ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా డీలర్లకు కూడా ఒక నెలలో బియ్యం పంపిణీ చేయడం ద్వారా 2 నెలల సమయం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ 3 నెలల బియ్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం తమ వద్ద లేదని, అదే పెద్ద సమస్యగా మారిందని కొందరు డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక 3 నెలల రేషన్ పొందాలంటే ఒకేసారి 3 వేలిముద్రలు వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వర్ సమస్యతో ఒక్కో కార్డుకు దాదాపు 10 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో గతంలో తలెత్తిన ఇలాంటి సమస్యలను అధికారులు అధిగమించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68,000కు పైగా అంత్యోదయ కార్డులు, 10.24 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డులోని సభ్యులకు ప్రతి నెల 23,600కు పైగా మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనుండగా వచ్చే నెల పంపిణీ కోసం 71 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు గోదాముల్లో సన్న బియ్యం నిల్వలు చేపడుతున్నారు. గోదాములలో నిల్వలను సమీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సన్నవడ్ల మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు జిల్లాల సివిల్ సప్లై అధికారులు సూచిస్తున్నారు.